నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ తయారు చేసాము, ఎంతో స్పాంజీగా. ముందుగా పిండి జల్లెట్లోకి 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలి, అరకప్పు కోకో పౌడర్ వేసుకోవాలి, అలాగే 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి, 1 పావు చెంచా దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని పిండి మంచిగా జల్లించుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా జల్లించుకోవాలి. ఆ తర్వాత జడ పక్కకు తీసి అందులోకి 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 కప్పు షుగర్ పౌడరు వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఆప్షనల్, వేసుకోవచ్చు, లేకున్నా సరే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి, అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని బ్యాటరు గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే మనం కేక్ చేసే బౌల్లోకి ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మైదా పిండి కూడా మొత్తం బౌల్కి చిలకరించుకోవాలి. కేక్ టిన్ ఉంటే అందులో వేసుకోవచ్చు. ఈ విధంగా మనం వండుకునే బౌల్స్ ఉంటాయి కదా, మీకు ఏ సైజ్ అయినా సరే మీకు తగిన సైజ్ చూసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బౌల్ పక్కన ఉంచి కేక్ బ్యాటర్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు టూటీ ఫ్రూటీ మీకు నచ్చిన కలర్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని అందులో 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి, 2 స్పూన్ల వెనిగర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూను ఉప్పు వేసిన క్లిప్పు మిస్ అయింది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి ఉంచుకున్న కేక్ బౌల్లో ఈ కేక్ బ్యాటరు వేసేసుకోవాలి. మంచిగా వేసుకొని ఈ కేక్ బౌల్ని ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. పైనుంచి టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. మీకు నచ్చిన కలర్స్ వేసుకోవాలి. అలాగే పొయ్యి పైన ఒక బగోనా పెట్టి అందులో ఒక స్టాండు, అలాగే మన కుక్కర్కి వస్తుందిగా జల్లెడ ప్లేటు, అది కూడా వేసి ఈ కేక్ బౌల్ అందులో పెట్టేసేయాలి. పెట్టి ముందుగానే ఒక 10 నిమిషాలు ఫ్రీ చేసి పెట్టుకోవాలి. బాగా వేడిన తర్వాత పెడితే కేక్ బాగా వస్తుంది. చల్లగా ఉన్న బౌల్లో పెట్టొద్దు. ఈ విధంగా కేక్ బౌల్ అందులో పెట్టేసి మూత పెట్టి పైనుంచి ఏదైనా ఒక వెయిట్ ఉంచాలి. ఒక 35 నిమిషాలు ఉంచాలి. నేను ఈ బగోనా కేవలం కేక్కే ఉపయోగిస్తాను. కేకు డోక్లా చేసినప్పుడే ఈ విధంగా మంచిగా వేడైన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత టూత్పిక్తో చూసుకుంటే కొద్దిగా పచ్చిగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గంటన్నర చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిన తర్వాత బౌలు మూత ఓపెన్ చేసి కేక్ బగోనాలో మంచిగా చాకుతోని సైడ్లు మొత్తం ఇట్లా మంచిగా కదిలించి ఆ తర్వాత ఒక మూత ఉంచి కేక్ని ఈ విధంగా ఇట్లా ట్యాప్ చేస్తే కేక్ ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇంకొక ప్లేట్ తీసి కేక్ పైన ఉంచి ఈ విధంగా ఇంకొకసారి ప్లేట్ని ఈ విధంగా ఫ్లిప్ చేస్తే ఎంతో కలర్ఫుల్గా
టేస్టీ స్పాంజీ చాక్లెట్ కేక్ రెడీ అయింది. అంతే, ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. పుట్టినరోజులకైనా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లోకి, పిల్లలకు స్నాక్స్ కిందకి. ఇప్పుడు సమ్మర్ వస్తుందిగా, చిన్నపిల్లలందరికీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఈజీగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అంతే, అన్నీ తెచ్చి ఉంచుకొని టకటకా చేస్తే అంతే. ఈ విధంగా చాక్లెట్ కేకు మంచిగా నైఫ్తో కట్ చేసుకొని ఒక బాక్స్లోకి ఉంచేసుకోవాలి. కేక్ ఎప్పుడే కానీ చేసిన రోజు కన్నా మరుసటి రోజు తీసుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పుడే తినేయచ్చు, లేదంటే మంచిగా కట్ చేసి ఒక బాక్స్లోకి ఉంచుకొని తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ 2-3 రోజుల వరకు బాగుంటుంది. మొత్తం ప్రాసెస్ ఒక 50 నిమిషాలలో రెడీ అవుతుంది. వెరీ టేస్టీ అండ్ సింపుల్ చాక్లెట్ కేక్ రెడీ అయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే చేసుకోండి. ఎలాగొచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఈ విధంగా ప్లేట్లో వేసుకొని చూసి ఎంత స్పాంజీగా, అసలు ఎక్కడ తడి లేకుండా మంచిగా ఉడికింది కేకు. చాలా బాగా వచ్చింది, స్పాంజీగా మెత్తగా వచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఈ కేక్ తయారు చేసుకొని తినండి. తప్పకుండా చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. ఈ రెసిపీ చాలా బాగా వచ్చింది, తప్పకుండా చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.